ఎవ్రీవన్. హోప్ మీరందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. వినాయక చవితి మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఈసారి వినాయక చవితి అయితే చాలా 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 స్పెషల్ మాకు. ఆల్రెడీ మా బుజ్జి కన్నయ్య అయితే ఇంటికొచ్చేసాడు. ఇంటికొచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ పండగ అనమాట. సో, ఇక్కడ ఇంకా అత్తమ్మ, మామయ్య వాళ్ళు ఉండడము, ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడము, వీళ్ళ హెల్ప్ ఉండడంతో ఇంకా అన్నీ పాసిబుల్ అవుతున్నాయి. లేదు అంటే న్యూ బోర్న్ దట్టు సెకండ్ కిడ్ వచ్చాక కొంచెం కష్టమే ఈ టైంలో. అండ్ మేము డెలివరీ అయ్యి వచ్చాక 2 వీక్స్ అయ్యాక ఈ పండగొచ్చిందనమాట. సో, ఆలోపే పుణ్యావచనము, పురుడు అన్నీ అయిపోయాయి. సో, వితిన్ 1, 2 డేస్‌లో వినాయక చవితి వచ్చేసింది. సో, డెకోర్‌కైతే నేను, నరేష్, మా మామయ్య చేసుకున్నామనమాట. సింపుల్ డెకోరే, హెవీగా కాదు. సో, ఇవన్నీ ఎక్కడెక్కడ తీసుకున్నానో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతే అక్కడ ట్యాగ్ చేసి కొలాబ్‌లో కూడా ఇచ్చాను. షగున్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ వాళ్ళ దగ్గర అనమాట. సో, లాస్ట్ టైము నేను అమ్మవారిని రెడీ చేశాను. నెక్స్ట్ డేనే నాకు డెలివరీ పెయిన్స్ వచ్చేసాయి. హాస్పిటల్ ఎళ్ళిపోయాను. అదంతా మీకు డెలివరీ వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను. బట్ వినాయక చవితి అనేది మళ్ళీ నేను తర్వాత పెట్టలేను. ఎందుకంటే వినాయక చవితి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిన తర్వాత చూడబుద్ధి కూడా కాదు. బట్ దిస్ ఫెస్టివల్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు అస్. మా బుజ్జి బాబుతో చేసుకోవడం వల్ల. అండ్ ఇక్కడ ఇది చిన్న బ్యాక్ డ్రాప్, మరీ ఎక్కువ హైట్‌ది కూడా వేయలేదు. ఎందుకంటే పాలవెల్లి అవన్నీ కిందికుంటాయి కాబట్టి చిన్న సైజ్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. సో, ఇది కూడా వచ్చేసి ఫ్లవర్స్, గార్లాండ్స్, బ్యాక్ డ్రాప్ అన్నీ వచ్చేసి ఒకటే పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్న. యూఎస్ఏ బేస్డ్ పేజ్ అనమాట. సో, నేను మామయ్య ఇద్దరం కలిసి అని సర్దాం. ఇక్కడ ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేద్దాము అనని చెప్పేసి డైనింగ్ టేబుల్ మీద కూడా చిన్న చిన్నవి పెట్టి అరేంజ్ చేశాననమాట. వినాయకుడి రిలేటెడ్ ఏమేమి ఉన్నాయని. సో, మా గల్లీలో వినాయకుడిని కూడా పెట్టారు ఈసారి ఫస్ట్ టైము. సో, ఇంకా 2, 3 డేస్‌కొకసారి ఈ దండలు కూడా చేసి పంపిస్తున్నాం. సో, ఇక్కడ అన్నీ సిల్వర్‌వన్నీ కడుక్కోవడం ఇవన్నీ రెగ్యులర్ థింగే ఫెస్టివల్ వచ్చేస్తే. బట్ బ్యాక్ టు బ్యాక్ పురుడు, పుణ్యావచనము అండ్ నెక్స్ట్ డేనే వినాయక చవితి ఇవన్నీ రావడం వల్ల కొంచెం హెక్టిక్‌గానే ఉండే. న్యూ బార్న్‌తో ఇంకా తెలిసిందే కదా! రొటీన్ మనకెట్లుంటదో కూడా ప్రాపర్‌గా తెలీదు. అండ్ సెకండ్ వీక్‌లోనే ఫెస్టివల్ రావడం మంచిగా అనిపిచ్చింది గూడా. సో, నేనైతే ఇక్కడ బాబునేం చూపించట్లేదు. డెలివరీ వ్లాగ్‌లో అక్కడ చూపిస్తాను. అలాగే నామకరణం ఈవెంట్ కూడా జస్ట్ 2, 3 డేస్ బ్యాకే అయ్యింది. సో, నేమింగ్ సెరమనీలో నేమ్ రివీల్ చేయడం ఇవన్నీ లాస్ట్ టైమ్ ఐరాకి ఏమైతే చేశానో ప్రతీదీ ఈ బాబుకి కూడా చేయాలి అని అనుకుంటున్నాం. సో, మా బాబుతో ఇలా పండగ సెలబ్రేషన్ అండ్ దట్ టూ ఇంట్లో వాళ్ళు ఒకటే కాకుండా ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరిని పిలిచామనమాట. మార్నింగ్ నరేష్‌కి అంతా వర్కింగ్ డే ఉండడం వల్ల. సో, ఈసారి వినాయక చవితి ఈవినింగ్ చేసుకున్నాము. సో, వీక్ డేలో వస్తే ఇదే ప్రాబ్లము. అండ్ దట్ టూ ఐరా కూడా స్కూల్‌కెళ్తది కాబట్టి స్కూల్‌ని పండగ పేరుతో మిస్ చేయలేము. ఇక్కడ ప్రతిసారి ఇంకా అలా చేసుకుంటూ పోతే చాలా మిస్ చేయాల్సొస్తది. మనకు పండగలు ఎక్కువ కాబట్టి. సో, అందుకని ఐరా వచ్చిన తర్వాత ఒకేసారి చేసుకుందామని ఇట్లా ఈవినింగ్ స్టార్ట్ చేశాము. కానీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకి సర్దుతూనే ఉన్నాం నేను, మా మామయ్య. అండ్ మా అత్తమ్మ వచ్చేసి కిచెన్‌లో మొత్తం రకరకాల వంటలు. వినాయక చవితి అంటేనే వినాయకుడికి చాలా రకాల ప్రసాదాలు, నైవేద్యాలు పెడతాం కదా! సో, మా అత్తమ్మ అయితే కంప్లీట్‌గా కిచెన్‌లోనే ఉన్నారు. సో, ఇక్కడ ఐరా ఈవినింగ్ వచ్చిన తర్వాత రెడీ అయిపోయింది. అండ్ నరేష్ కూడా వర్క్ అయిపోయిన తర్వాత లాగ్ ఆఫ్ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయారు. వినాయకుడు అంటేనే వినాయక చవితి వస్తేనే నరేష్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పూజ చేస్తారు. అండ్ ఫాస్టింగ్ అవన్నీ ఉంటారనమాట. అండ్ ఈసారి ఇంకా ఇద్దరి కిడ్స్‌తో ఇలా చేసుకోవడం చాలా కొత్తగా అనిపించింది కూడా. అండ్ నేను ఇక్కడ పూజలో ఎక్కువ కూర్చోలేదు. అన్నీ అరేంజ్ చేసేసాను. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను. అండ్ ఇప్పుడు మాక్సిమం ఇంకా రెస్ట్ మోడ్‌లో ఉండాలి. బట్ బ్యాక్ టు బ్యాక్ పండగల వల్ల రెస్ట్ ఏం తీసుకోవట్లేదు. ఆ ఫెస్టివ్ స్పిరిట్ అనేది ఇంకా విల్ పవర్‌ని ఎక్కువ పెంచి, ఇంకా ఎక్కువ యాక్టివ్‌గా ఉంచేలాగా నాకు హెల్ప్ చేస్తుంది. నాకైతే నేను అలాగే ఫీల్ అయిపోతాను. ఎందుకంటే మా గల్లీలో వినాయకుడి దగ్గరికి ఎవ్రీడే వెళ్ళాననమాట. సో, అందరితో అలా కలిసి ఫ్రెండ్స్‌ని మీట్ అవుతూ ఉంటే గూడా మనకు ఒక రకమైన ఫీలింగ్ ఉండదు. ఆ పోస్ట్ పార్టమ్ అనే ఫీలింగే లేదు నాకు. అసలు డెలివరీ అయ్యావా? ఏంటి ఇంత నార్మల్‌గా వచ్చావా? అంటూనే ఉండే ఫ్రెండ్స్. సో, అవన్నీ మర్చిపోతామనమాట ఆ టైంలో మనము. అండ్ ఇక్కడ ఈవినింగ్ టైంలో పూజ ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది. ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేశాము. వచ్చేసారు పూజకి. అండ్ వీళ్ళు రావడం గూడా నాకు చాలా చాలా స్పెషల్. అందరం కలిసి అలా పండగ చేసుకుంటే ఇంట్లో హడావిడి ఉంటే భలే ఉంటుంది గదా! సో, ఇంకా నాకైతే హ్యాపీగా అనిపిచ్చింది. వినాయక చవితితో ఇలా మొదలుపెట్టినట్టుగా. మనం ఏ పండగ చేసినా గానీ వినాయకుడి పూజతోనే స్టార్ట్ చేస్తాం గదా! ఇంకా బాబు వచ్చిన తర్వాత ఫస్ట్ పండగ ఇదే గాబట్టి, మంచిగా మా అత్తమ్మనైతే వినాయక చవితి పక్కా మంచిగా చేసుకుందాము అన్నారనమాట. సో, నాకు గూడా చాలా ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం గూడా. వినాయకుడితో మొదలుపెట్టేసాము. ఇంకా మిగతావన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. ఇయర్ మొత్తం తన ఫెస్టివల్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ ఇంకా 4, 5 డేస్‌లోనే ఎక్కువ గ్యాప్ ఏం లేదు. నెక్స్ట్ వీక్‌లోనే నామకరణం.
సో, అలా నామకరణం అయిన తర్వాత కంప్లీట్ రెస్ట్ తీసుకుందాంలే అనుకుంటాం గానీ, బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఏదో ఒకటొస్తాయి. నవరాత్రులు, బతుకమ్మ అవన్నీ. సో, ఇంకా ఇప్పుడు బతుకమ్మ గూడా లాస్ట్ టైమ్ చాలా రకరకాలుగా తయారు చేశాను గాబట్టి, అందరూ ముందే అడుగుతున్నారు చేయమని. సో, ఇక్కడొచ్చేసి ఇంకా వినాయక చవితి గురించే మాట్లాడుకుందాం ఫస్ట. ఇంకా నెక్స్ట్ వ్లాగ్‌లో దాని గురించి మాట్లాడుకుందాం. సో, ఇక్కడ చూసారంటే ఆ ప్లేట్‌లో అది బతుకమ్మ కోసం తీసుకున్న ప్లేటు తాళిలాగా ఆ వినాయకుడికి అన్నీ ఏమేం ఫుడ్ చేశామో అవన్నీ అరేంజ్ చేశామనమాట. పాలవెల్లి అయితే ఇట్లా బ్లూ కలర్ ఫ్లవర్స్‌తో కావాలనే తీసుకున్నాను. అండ్ మొన్న అమ్మవారిని రెడీ చేసినప్పుడు కూడా ఇదే గార్లాండ్స్ వాడాను. అబ్బాయి కాబట్టి సింబాలిక్‌గా బ్లూ కలర్ పెట్టాననమాట గార్లాండ్స్ బ్యాక్ డ్రాప్‌లో. సో, ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తర్వాత పూజ అయిన తర్వాత తింటున్నాము. వంటలైతే అమేజింగుండే. హ్యాపీగా తినేసాం. ఇద్దరు కిడ్స్‌తో ఫ్యామిలీ కంప్లీట్ చేసుకొని ఈ ఫెస్టివల్ చేసుకున్నాము. సో, మెమరబుల్‌గా ఉండడానికి ఒక 2, 3 క్లిక్స్ అట్లా తీసుకున్నామనమాట. ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత వాళ్ళే తీశారు. సో, ఇక్కడ సెకండ్ డే 3 రోజులు పెడుతున్నాము. ఫస్ట్ ఒకటే రోజులే ఇంకా ఈ న్యూ బార్న్‌తో ఇవన్నీ కష్టము అనుకున్నాం గానీ, అంత ఫెస్టివల్ చేసేసుకొని నైట్ వ్రతం చేసేసుకున్న తర్వాత, అబ్బా! ఒక్క రోజుకే ఎందుకు కదిలించడం అని అనుకున్నాం. సో, నెక్స్ట్ డే అయితే మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలుచుకున్నారు. మా లైన్‌లో ఉంటారు. మా ఎదురింటి నెయిబర్స్ అనమాట. సో, ఆంటీ వాళ్ళు గూడా నన్ను ప్రెగ్నెన్సీ టైంలో చాలా చూసుకున్నారు. అన్ని రకరకాల వంటలు చేస్తూ. సో, నెక్స్ట్ డే వాళ్ళని పిలిచాం. ఇక్కడ కొంచెం నేను గల్లీ వినాయకుడిని యాడ్ చేస్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాక్ యార్డ్‌లో జరిగింది. చాలా చాలా జరిగింది. సేమ్ లైక్ ఇండియాలో ఉన్నామా అన్నట్టుగా ఉండే. ఎవ్రీ డే అక్కడికే వెళ్ళి అక్కడే తినడం. అందరూ ఫుడ్ అక్కడే తినడం అనమాట. సో, ఇంకా ఈ పూజారిని గుర్తుపట్టారా? మా హౌస్ వార్మింగ్ చేసిన పూజారి గారు. సో, ఇంకా తనే చేశారు ఎవ్రీడే వచ్చి. మా వినాయకుడిని ఈసారి ఏ లేక్‌లో నిమజ్జనం చేయలేదు. ఇంట్లో గూడా నిమజ్జనం చేయలేదు. ఎలాగో గల్లీ వినాయకుడిని పెట్టారు కాబట్టి, థర్డ్ డే రోజు తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి నిమజ్జనం కోసం అయితే మేము రెడీ చేస్తున్నా ఇక్కడ. సో, ఇంకా ఇంట్లో పూజ చేసుకోవడం, అక్కడికెళ్ళడం, అక్కడే డిన్నర్ చేయడము, ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయడం చాలా చాలా మంచిగా అనిపిచ్చింది. లాస్ట్ డే నిమజ్జనం అయితే సేమ్ ఇండియాలో ఉన్నట్టుగానే డాన్సులు, కోలాటం, ఇంటింటికి వినాయకుడిని తీసుకొచ్చి వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ చూస్తే అసలు ఏం మిస్ అవ్వట్లేదు ఇండియా అని అనిపిచ్చింది అందరికీ. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ ఇలా కంటిన్యూ చేస్తే బావుంటదని గూడా అనుకున్నాం. సో, నేనిక్కడ వినాయక నిమజ్జనం కోసం అంతా రెడీ చేసి వెళ్తున్నాననమాట. సో, అదే రోజు ఫ్రెండ్స్ కూడా ఎళ్ళాము. ఆ రోజు మేము ప్రసాదం చేసి తీసుకెళ్తున్నామనమాట. సో, అత్తమ్మ వాళ్ళు ముందే ఎళ్ళిపోయారు. మేము వినాయకుడిని తీసుకొని ఎళ్తున్నాం. అత్తమ్మ, మామయ్య ఇద్దరు పూజ మీద కూర్చున్నారు ఇక్కడ. సో, ఎవ్రీ డే ఎవరైనా కూర్చోవచ్చు. నాట్ ఓన్లీ లైన్ వాళ్ళని లేదు. సో, ఇంకా అత్తమ్మ వాళ్ళని కూర్చోబెట్టాం. की सेवा ओम जय जगत धन मंडल ఎలాగో రోజు అక్కడికి వెళ్తున్నాం. మా వినాయకుడిని అక్కడే పెట్టేసాము. ఎన్ని రోజులు పెద్ద వినాయకుడు ఉంటే అన్ని రోజులు పూజలు అందుకుంటాడని చెప్పేసి అనిపిచ్చింది. కిడ్స్‌కి యాక్టివిటీస్ కూడా పెట్టారు ఒకరోజు. ఈ కలరింగ్ గాని, వినాయకుడు చేయడం అలాంటివి. సో, అవుట్‌ఫిట్ వచ్చేసి వినాయక చవితికి ఈ శారీ తీసుకున్నాను. ఇదొచ్చేసి రీసెంట్‌గా ఇండియా ఎళ్ళినప్పుడు కలర్స్ ఓవర్‌లోడెడ్ అనే పేజ్ నుండి తీసుకున్నాం. నా సీమంతం శారీస్ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నవే. ఈ బ్లౌజ్ వచ్చేసి వేరే శారీ కని చేపిచ్చాననమాట. సో, ఇది సెకండ్ బ్యూటీ బొటిక్ వాళ్ళ దగ్గర చేపిచ్చాను. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ దీనికోసం చేపించినట్టే ఉంది. సో, ఫైనల్లీ నీట్ గా రెడీ చేసుకోలేదు. మళ్ళీ ప్లీట్ చేసి మళ్ళీ కట్టుకుంటున్నాను అనమాట. దీనికి ఇలా టెంపుల్ స్టైల్ జ్యువెలరీ స్టైల్ చేసుకున్నా. సో, ఎక్కువసేపు పెట్టుకోవాలని అనుకోవట్లేదు. ఎందుకంటే న్యూ బార్న్ ఉన్నారు కదా, అన్ని కుచ్చుకుంటాయి వాడికి ఇవన్నీ అని చెప్పేసి. సో, సింపుల్ గా ఇట్లా వేసేసుకున్నాను అనమాట. పిక్చర్స్ వచ్చిన తర్వాత ఇంకా రిమూవ్ చేసేయడమే అంతే. గల్లీ వినాయకుడి దగ్గరైతే ఎంత బాగా ఎంజాయ్ చేశామో. ఎవ్రీడే ఒక్కొక్క స్పెషాలిటీ ఉండే. ఒకరోజు కుంకుమ పూజ, ఒకరోజు కిడ్స్‌కి సరస్వతి పూజ, కిడ్స్ యాక్టివిటీస్, వినాయకుడిని పెట్టకముందే వినాయకుడిని తయారు చేయడం 1 డే బిఫోర్ అలా బావుండే. టైమ్ పాస్ అయింది మంచిగా. అండ్ ఇక్కడ పూజారి గారిని గుర్తుపట్టారా? మా గృహప్రవేశం చేసింది తనే. సో, బాబు పుట్టాడని తెలిసి చూడ్డానికొచ్చారనమాట. మా గల్లీ వినాయకుడి దగ్గర ఎవ్రీడే తనే పూజ చేశారు. ఇలా పూజారి రావడం చాలా బ్లెస్డ్ అనిపిచ్చింది. అది కూడా ఆ రోజుకి కరెక్ట్ 16థ్ డే అనమాట. సో, అలా 16 రోజులకి పూజారి వస్తే దేవుడే వచ్చినంత ఫీలింగ్ వచ్చింది. సో, ఇంకా ఐరా చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయలేదనమాట. సో, ఇంట్లో చేపిద్దాము అని చెప్పేసి. ఐరా అంటే నేను కూడా ఎళ్లి హెల్ప్ చేశాను. ఇద్దరం ఎళ్ళాము ఆ రోజు యాక్టివిటీ రోజు. సో, ఇంట్లోనే ఒక బకెట్ పెట్టి వాటర్‌లో నిమజ్జనం చేశాము. అది కూడా పెద్ద వినాయకుడి నిమజ్జనం అయ్యే రోజనమాట. సో, ఇంకా ఆ రోజు వరకు దేవుడి రూమ్‌లో పెట్టేసాము. ఇక్కడ మంచిగా బకెట్‌లో అరేంజ్ చేసేసుకొని ఇట్లా నిమజ్జనం
నిమజ్జనం చేస్తే తను కూడా నేర్చుకుంటది అనని. అదే ఇది కూడా అక్కడ పెట్టేస్తే తనకి నిమజ్జనం అవి ఇవి తెలీదు కదా! సో, ఇప్పుడిప్పుడు ఇంకా అన్నీ నేర్చుకునే ఏజ్ కాబట్టి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి అని అనిపిస్తది. సో, ఇక్కడ మనకు వినాయకుడిని ఈ రిబ్బన్ కట్టుకున్నాం కదా! అలాంటివి గానీ, టీ షర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి గల్లీ వినాయకుడి దగ్గర ఈసారి ఆర్డర్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే పెట్టడమే ఒక మంచిగా అన్ని యాక్టివిటీస్‌తో పాటు అన్ని పండగలు చేస్తూ ఎంత చేశారో ఈ వినాయక చవితి ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటున్నాం మా లైన్‌లో. అండ్ నా సెలబ్రేషన్స్ చూసి, మా గల్లీలో సెలబ్రేషన్స్ చూసి మా లైన్‌లో చాలామంది అడిగారు. అంటే డెలివరీ అయిన వితిన్ ఫ్యూ డేస్‌కే పూజలు చేస్తున్నారు చెయ్యొచ్చా అని చెప్పేసి. సో, 1 వీక్ అంతా అయిపోయింది. 1 వీక్ అయిపోయిన తర్వాతనే పీరియడ్స్ అన్నీ స్టాప్ అయిపోయిన తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో, ఇది లాస్ట్ డే హోమం అనమాట. హోమంలో కూర్చోవాలి అని అనుకున్నాం గానీ, మళ్ళీ చెప్పలేం న్యూ బార్న్‌తో ఎలా ఉంటుందో. ఎవరో ఒకరు నరేష్ గానీ, నేను గానీ పక్కా బేబీ దగ్గర ఉంటాం కాబట్టి కష్టం అని చెప్పేసి హోమం రోజు కూడా కూర్చోలేదు. ఇది నిమజ్జనం ఇంకా హోమం అయిపోయిన తర్వాత లడ్డు కూడా వేలం పాట పెట్టారనమాట. సో, వెళ్ళాను నేను హోమం దగ్గరికెళ్ళిపోయాను. మధ్యలో బ్రేక్ తీసుకున్నా. మళ్ళీ ఇంటికి రావడం, ఫీడింగ్ చేయడం, మళ్ళీ ఎళ్ళడం, కోలాటం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండే. అండ్ ఇవన్నీ చూసి ఏం కేర్ చేసుకోవట్లేదని మా అమ్మ వాళ్ళు అనుకున్నారు. బట్ అలా ఏముండదు. కేర్ చేస్తూనే మంచిగా హ్యాపీగా ఉండడానికి నేనిక్కడికెళ్తూ ఉండే. నాకిక్కడికెళ్ళిన తర్వాత కొంచెం డైవర్ట్ అయినట్టుగా అనిపిస్తూ ఉండే అనమాట. అసలు డెలివరీ అయినట్టు, బేబీ ఉన్నట్టయితే ఉంటుందిలెండి. అట్లా ఉండేది కాదు. నన్ను చూస్తున్న వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలా ఉండాలి యాక్టివ్‌గా అని చెప్పేసి. మోస్ట్‌లీ ఫిజికల్‌గా కన్నా మెంటల్లీ మనము స్ట్రాంగ్‌గా ఉంటే ఇలా ఉండొచ్చు అని కూడా అన్న వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఐ డోంట్ నో. ఎలా రికవరీ అయ్యాను ఏంటి అనేది అప్‌కమింగ్ బ్లాగ్‌లో షేర్ చేస్తా. నేను కొన్ని చేశాను. వాటి వల్లనే నేను ఇంత యాక్టివ్‌గా ఉంటున్నా డే 1 నుండి. అవన్నీ మీతో షేర్ చేస్తాను మీకు హెల్ప్ అయ్యేలాగా. గల్లీ గణేష నిమజ్జనం అవుతుంది. మా వినాయకుడు అక్కడే ఇచ్చామన్నమాట. సో, ఇప్పుడు ఇంటింటికి హారతి ఇవ్వడానికి ఊరేగింపు అవుతుంది. సో, అప్పటి నుండి వెయిట్ చేస్తున్నాం. మా లైన్‌లోకి ఇంకా రాలేదు. అండ్ వాటర్ పోయడానికి అన్ని వాటర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం ఇక్కడ. ఐరన్ చూడండి ఎంత బాగా పట్టుకుందో. నాకు తెలుసు ఫస్ట్ నుండి కనెక్ట్ అవుతున్న మీరందరూ కొంచెం డిసప్పాయింట్ అవుతారు బాబుని చూపించలేదు అని చెప్పేసి. బాబు రిలేటెడ్ వ్లాగ్స్ అంటే డెలివరీ వ్లాగ్స్, పురుడు, నామకరణం ఇవన్నీ వస్తాయి నెక్స్ట్. ఇంకా వెయిట్ చేయండి. అందులో చూడండి బాబుని. సో, ఇక్కడైతే వినాయకుడి సెలబ్రేషన్స్ మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నా. ఈసారి మా గల్లీ వినాయకుడి వల్ల చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సెలబ్రేషన్స్ కూడా ఎక్కువ జరిగాయి అనిపించింది అనమాట. సో, ఇంకా నెక్స్ట్ చాలామంది ఐరా స్కూల్ గురించి అడిగారు. ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ షేర్ చేస్తా. తర్వాత ఇంకా కంప్లీట్ అన్నీ బాబు రిలేటెడే వస్తాయన్నమాట. హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏమైనా మీకు నాతో కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటే కింద కమెంట్స్‌లో షేర్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. మోస్ట్ ఆఫ్ ది అప్డేట్స్ అక్కడ ఉంటాయి. బాయ్.